ఇంతసేపు మీతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి పాట పాడించకపోతే నా మీద కోప్పడతారు, తిడతారు. రై రై రారా రై రై రారా అడ్డే లేని దారై రారా. మీరు చూసుకుంటే ప్రతి పదం చివర రై రా అనేది వస్తుంటుంది. అవును, ఆ శబ్దంలో ఒక మాయ కనపడాలి అన్న ఉద్దేశంతో రాసిందన్నమాట. ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి సార్, జానీ మాస్టర్ సంబంధించి. మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు గురుగారు ఇందులో సాహిత్యం కొంచెం స్ఫూర్తివంతమైన సాహిత్యం, కానీ ఎప్పుడైతే ఆయనకు అవకాశం వచ్చిందో మ్యూజిక్ ఆ సోలో వైలన్ పెట్టండి, అక్కడ ఇంకా విశ్వరూపం చూపెట్టి ఇప్పుడు హుక్ స్టెప్ చేద్దాం అని చెప్పి అది ప్లే చేయడం, ఈ మనం చేయలేమురా అని చేతులు కట్టుకుని కూర్చోండి. అన్నీ మనం చేయడానికి, అన్నీ మనం పాడడానికే కాదు, మనం చూడడానికి కూడా కొన్ని ఉంటాయి అని నిరూపించిన పాట. ఇంతసేపు మీతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి పాట పాడించకపోతే నా మీద కోప్పడతారు, తిడతారు కామెంట్లో. ఒక్కసారి మా కోసం హామ్ చేయగలిగితే. నిన్నటిలాగే రేపున్నదంటే ఈరోజేం పీకావనే, నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావనే, మొండెల్లో తలదించేటట్టయితే మొల్తాడెందుకు కట్టెవు తెంచేసే, మొత్తం రక్తం మార్చుకుని వచ్చేసే. రై రై రారా రై రై రారా అడ్డే లేని దారై రారా, రై రై రారా రై రై రారా హద్దే లేని తీరై రారా. ఎక్సలెంట్ అండి, మామూలు పదాలు కదా ఈ ఒక్కొక్కటి కూడా. ఇప్పుడు మామూలుగా ఇది ఎలా మొదలు పెడదాం అని అనుకుంటున్నప్పుడు బుచ్చిబాబు గారు అన్నారనమాట, ఇతను గొప్ప ఆటగాడు కదా, అవును, ఇతను ఒక్కడే గొప్ప ఆటగాడు అయితే ఎలాగా, ఇతను తన చుట్టూ ఉన్న నలుగురు కుర్రాళ్ళని ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళకి స్ఫూర్తి కలిగించాలి అని ఈ పాట సెంట్రల్ ఐడియా. కాబట్టి వాళ్ళని రారా రారా అని పిలిస్తే ఎలా ఉంటుంది, రారా రారా రై రై రారా అలా ఆయన నోట్లోంచి ఒక సౌండ్ వస్తుందన్నమాట. ఒక నిమిషం ఆగండి అని చెప్పి రాతో కాకుండా రైతో స్టార్ట్ చేస్తే కొంచెం ఒక ఫైర్ ఉంటుందండి, రై రై రారా రై రై రారా అలా స్టార్ట్ చేద్దాం అని చాలా బాగుందండి అన్నారు. అక్కడి నుంచి ఆ రై రా అన్న సౌండ్ని పట్టుకుని అంత్యప్రాస కనుక అద్భుతంగా ఒక యాంతం లాగా, ఒక శ్రీశ్రీ గారి గేయ కవిత్వం లాగా వదిలితే చాలా కాలమైంది అలా వచ్చని అనిపించి పల్లవి అలా డిజైన్ చేసాం అనమాట. రై రై రారా మీరు చూసుకుంటే ప్రతి పదం చివర రై రా అనేది వస్తుంటుంది. అవును, రై రై రారా రై రై రారా అడ్డే లేని దారై రారా, రై రై రారా రై రై రారా హద్దే లేని తీరై రారా, దూకేటి జోరైరా పోరాడేటి పోరైరా, నీలో ఆరు నూరైరా మందల్లోంచి వేరైరా, భయం పీకి పారైరా సిగ్గుంటే సీరైరా, జై కొట్టేటి పేరైరా, నీ రాక చూసి లోకం చేసే హోరై 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 రారా రై రై రారా. ఆ శబ్దంలో ఒక మాయ కనపడాలి అన్న ఉద్దేశంతో రాసిందనమాట. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి సార్, జానీ మాస్టర్ సంబంధించి. అది స్టెప్పులు చూసారా, అది మాట్లాడకపోతే అసలు ఈ ఇంటర్వ్యూ సార్థకం కాదు. అయ్యో, జానీ మాస్టర్ నాకు కన్వర్జేషన్స్ జరుగుతూ ఉండేవి, సంభాషణలు జరుగుతూ ఉండేవి. అవునా? మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు గురుగారు ఇది ఇందులో సాహిత్యం కొంచెం స్ఫూర్తివంతమైన సాహిత్యం, స్ఫూర్తివంతంగా ఉంటుంది, పూర్తిగా దీన్ని డ్యాన్స్తో గనక కప్పేస్తే ప్రజలకు అందకపోవచ్చు, మిగిలిన పాటలు మీ అద్భుతంగా డ్యాన్స్ మొత్తం డ్యాన్స్తో నిండి ఉంటాయి కదా, ఈ పాటకి ఎక్కడో ఆ సమతౌల్యత సాధించాలి అని నేనంటే ఆయన కూడా అడుగుతుంటారు మీ ఆలోచన ఏంటి పంచుకోండి అంటే, లిరిక్ వచ్చినప్పుడు హీరో తాలూకు భావోద్వేగాలని చూపిస్తూ మ్యూజిక్ వచ్చినప్పుడు అద్భుతమైన డ్యాన్స్ చేస్తే బాగుంటుంది అని నేను అన్నాను. అది ఆయన తీసుకుని మీరు చెప్పినట్టే
లిరిక్ వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త తీసుకున్నానండి అని చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఆయనకు అవకాశం వచ్చిందో మ్యూజిక్ ఆ సోలో వైలన్ బిట్ ఉంటుంది కదా, అక్కడ ఇంకా విశ్వరూపం చూపెట్టాడు. ఇంకా అసలు రుద్రతాండవం అన్నాను కదా, రామ్ చరణ్ గారు రుద్రతాండవం అనేది అక్కడ కనపడుతుంది మీకు. పల్లవికి మొదటి చరణానికి మధ్యలో మన యూట్యూబ్లో ఇచ్చిన వీడియోలో కూడా వదిలేరు అది. అసలు కాళ్ళు నేల మీద ఉన్నాయా ఆకాశంలో ఉన్నాయా అన్నంతగా, ఒక రెప్పపాటులో నేల మీద, రెప్పపాటులో ఆకాశంలో, ఒక కాలు ఈ రెప్ప వేసినప్పుడు నేల మీద, ఒక కాలు ఈ రెప్ప వేసినప్పుడు ఆకాశంలో. అసలు కొంతమందికి ఒక అద్భుతమైన మీమ్ వచ్చింది నేను చూసి నిన్న వచ్చినట్లో. ప్రతి పాట రాగానే దీనికి మెయిన్ స్టెప్, హుక్ స్టెప్ ఏముంటుందో చూసుకుని దాన్ని ప్రాక్టీస్ చేసి దాన్ని రీల్గా చేయడం అనేది అలవాటు. అలాగే జరుగుతున్నాయి కదా రీల్స్. ఈ మధ్య వచ్చిన చాలా ప్రజాదరణ పొందిన పాటల్లో కూడా అదే జరిగింది. దానికోసం కొరియోగ్రాఫర్స్ ఏం చేస్తారంటే ఆ హుక్ లైను, హుక్ స్టెప్ ఉన్న చోట అందరూ చేయగలిగేలాగా, ఆఖరికి మోకాలు నొప్పులున్నా, నడుము నొప్పులున్నా, మెడ నొప్పులున్నా కూడా చేయగలిగేలాగా సులువుగా చూడ్డానికి అందంగా ఉండేలాగా సృష్టిస్తూ ఉంటారు స్టెప్స్ని. కానీ ఇందులో రామ్ చరణ్ గారిలో ఉన్న డ్యాన్సర్ని పూర్తి సామర్థ్యం ఉంటే, రామ్ చరణ్లో ఉన్న డ్యాన్సర్లోని పూర్తి సామర్థ్యాన్ని వినియోగించాలన్న లక్ష్యంతోనే ఈ సృష్టించారనమాట జానీ మాస్టర్ గారి స్టెప్స్. అయితే మేమర్స్ అందరూ ఓకే ఇప్పుడు హుక్ స్టెప్ చేద్దాం అని చెప్పి అది ప్లే చేయడం, మనం చేయలేమురా అని చేతులు కట్టుకుని కూర్చోండి. అన్నీ మనం చేయడానికి, అన్నీ మనం పాడడానికే కాదు, మనం చూడడానికి కూడా కొన్ని ఉంటాయి అని నిరూపించిన పాట అనమాట. అంతే, రామ్ చరణ్ గారు డ్యాన్స్ చేస్తుంటే కళ్ళు అప్పగించి అలా చూడాలంతే. అందుకే అన్న జానీ మాస్టర్ గారు, ఏఆర్ రెహమాన్ గారు, నేను, రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు, రత్నవేలు గారు అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడి చేసిన పాట ఇది.